Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. అమ్మ నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? అమెజాన్ సంబంధించి సైన్ ఇన్ ఫామ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మనం అమెజాన్ సైన్ ఇన్ ఫామ్ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంతే కదా? రైట్. ఈ అమెజాన్ సైన్ ఇన్ ఫామ్ అందరూ చేశారు కదా? వెరీ గుడ్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్ ఇన్ HTML, that is multimedia. What is the next topic we are going to see? The next topic is multimedia. So today date is 28 to 2025. What is the next topic we are going to see? Multimedia. నాకు చెప్పండి సార్, మల్టీమీడియా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీమీడియా? మల్టీమీడియా అంటే ఏంటి చెప్పండి? మల్టీమీడియా రిఫర్స్ టు యానిమేషన్, దట్ మీన్స్ ఆడియో అండ్ వీడియో, అవునా? సో మల్టీమీడియా రిఫర్స్ టు ఏం చెప్పచ్చు? యానిమేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యానిమేషన్? సమ్ ఆడియో ఫైల్స్ అండ్ సమ్ వీడియో ఫైల్స్, ఓకేనా? నెక్స్ట్, సో మల్టీమీడియా రిఫర్స్ టు యానిమేషన్. It consists of some audio files and video files. మీరు చెప్పండి సార్, నాకు వీడియో ఫార్మాట్, వీడియోస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? వీడియోస్ ఫార్మాట్ విల్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ MP4. అదే మనం కనుక ఆడియో ఫార్మాట్ తీసుకున్నాం అనుకోండి, ఆడియో ఫార్మాట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MP3. జనరల్గా మనం యూజ్ చేసేది ఇవేగా. జనరల్గా మనం యూజ్ చేసేది either MP4 ఫార్మాట్ అయినా యూజ్ చేస్తాము, లేదా MP3 ఫార్మాట్ అయినా యూజ్ చేస్తాం. దేనికోసం? ఆడియోస్ కోసం. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి సరే, ఏం చేద్దాం, ఎలా చేద్దాము? ఈ యొక్క మన HTML ఫార్మాట్లో ఒక వీడియోని కానీ ఒక ఆడియోని కానీ ఎలా ప్లే చేయాలి? సో నేను ఇప్పుడు ఏం తీసుకుంటాను అంటే, ఐ విల్ టేక్ వన్ ఎంటీ ఫైల్. సో multimedia.html ఏం తీసుకుందాము? ఐ హ్యావ్ టు టేక్ వన్ ఎంటీ ఫైల్, దట్ ఈస్ multimedia.html. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి టెంప్లేట్ ఎలా వస్తుందమ్మా? ఎంటీ టెంప్లేట్, ఎక్స్క్లమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ ద ఎంటీ టెంప్లేట్. అంతేగా? రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇమేజ్కి ఇమేజ్ SRC అని రాశారా? నెక్స్ట్ వీడియోకి వీడియో SRC అని రాయాలి. ఫస్ట్ ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఒక హెడ్డింగ్ పెట్టుకుందాము, ఒక హెడ్డింగ్ రాద్దాము. హెడ్డింగ్ ఏమని రాస్తాను? H2. హెడ్డింగ్ ఏమని రాద్దాము? జావా వీడియో. ఏమని రాద్దామమ్మా? జావా వీడియో. ఓకే. ఇప్పుడు ఒకసారి గో లైవ్ మే క్లిక్ చేయండి. గో లైవ్ మే క్లిక్ చేసి ఒకసారి రన్ చేయండి. లోకల్ హోస్ట్ చూడండి, రన్ చేద్దామా? ఏమని రన్ చేద్దాము? లోకల్ హోస్ట్ 5500. ఓకేనా? లోకల్ హోస్ట్ 5500. ఏంటి నేమ్? multimedia.html. అంతేనా? సో multimedia.html. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఏమని వచ్చింది? జావా వీడియో అని వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు జనరల్గా మీ సిస్టంలో ఏవో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో ఏదో ఒకటి మీరు ప్లే చేయండి. ఇప్పుడు నా సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్లోడ్లో, నా దగ్గర డౌన్లోడ్స్లో ఈ వీడియో ఉంది, మిషన్ లెర్నింగ్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్. ఓకేనా? సో దీన్ని కాపీ చేస్తాను. మీ సిస్టంలో ఏవో ఒక వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోని మీరు ప్లే చేయండి. మీ సిస్టంలో ఏ వీడియో ఉంటే ఆ వీడియో. నా సిస్టంలో అయితే ఏముంది? మిషన్ లెర్నింగ్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్. ఈ వీడియోని కాపీ చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీరు ప్రోగ్రామ్స్ ఏ ఫోల్డర్ నుంచి రన్ చేస్తున్నారు ఆ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. సో మనం ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్ ఈ ఫోల్డర్లోనే కదా మనం ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేస్తున్నాము. సో దీంట్లో పేస్ట్ చేయండి. ఓకేనా?
పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్లో ఆ వీడియో అనేది పేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ ఫోల్డర్లో వీడియో పేస్ట్ అయిందో ఇక్కడ కనుక లెఫ్ట్ సైడ్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో ఇలా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? వీడియో మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ వీడియో మన యొక్క ఫోల్డర్లో మనం కాపీ చేసి పేస్ట్ చేసాం. డౌన్లోడ్ చేసుకొని నెట్ నుంచి ఏదో ఒక వీడియో దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే వీడియో ఎస్ఆర్సి ఏమని టైప్ చేద్దాము? వీడియో ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ ఏమని పెట్టాను నేను? మల్టీమీడియా మిషన్ లెర్నింగ్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్. ఇదేనా? ఇప్పుడు నా వీడియో నేమ్, ఫైల్ నేమ్, సో మిషన్ లెర్నింగ్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్. ఓకేనా? సో వీడియో ఎస్ఆర్సి అని చెప్పి ఆ వీడియో ఫైల్ నేమ్ ఇక్కడ రాశాను. ఒక్కసారి రన్ చేయండి. రన్ చేస్తే రిఫ్రెష్ చేయండి. సో ఇదిగో వీడియో ఇలా వచ్చింది. వీడియో నాకు ఇలా డిస్ప్లే అయింది. కానీ వీడియో డిస్ప్లే అయింది, కానీ ఏంటి దీనివల్ల ఏంటి యూజ్? దానికి ప్లే బటన్ లేదు, ఏమీ లేదు. ఎలా ప్లే చేస్తాం మనం? వీడియో ఇలా డిస్ప్లే అయింది, కానీ ప్లే బటన్ కానీ ఏమీ లేవుగా. ఎక్కడి నుంచి ప్లే చేస్తాము? ఇది వీడియో స్టార్టింగ్ స్క్రీన్, ఇది ఇనిషియల్ స్క్రీన్ ఇది, కానీ ఇక్కడ ప్లే బటన్ లేదు, ఏమీ లేదు. మరి ఎలా వస్తాయి సార్ ప్లే బటన్ అది అంటే మనం ఇక్కడ ఇంకొక ఎట్రిబ్యూట్ రాయాలి. ఏమని రాయాలి? ఎట్రిబ్యూట్ కంట్రోల్స్. ప్లే బటన్ అది మీకు కావాలంటే ఏమని రాయాలి? ఎట్రిబ్యూట్ కంట్రోల్స్. కంట్రోల్స్ అని రాసామనుకోండి, ఇప్పుడు రన్ చేయండి. చూడండి ప్లే బటన్ వచ్చిందా లేదా? అలాగే ఆడియో బటన్ వచ్చిందా లేదా? ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే, వీడియో ప్లే అవుతుందా లేదా? ఎస్ సార్. From the beginning, I'm going to make it so that just about it. సో ఇది ఒక వీడియో మనం ఆటోమేటిక్గా మన పేజ్లోనే మనకు కావాలి అంటే మనం ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఈ వీడియోకి ఇనీషియల్ స్క్రీన్ ఇలా ఉంటుంది వీడియో. సార్ అలా కాదు సార్, మనం యూట్యూబ్లో థంబ్నైల్ పెడతాం కదా, యూట్యూబ్లో థంబ్నైల్స్ పెడతాం కదా, అలాగే ఈ వీడియోకి ఇనీషియల్గా నేను ఏదైనా ఒక థంబ్నైల్ పెట్టచ్చా? అంటే వీడియోకి ఫస్ట్ ఇనీషియల్ స్క్రీన్ అనమాట. అంటే నేను ఒక ఇమేజ్ పెడితే ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఆ ఇమేజ్ కనిపిస్తుంది. మీకు నచ్చిన ఇమేజ్ని మీరు పెట్టచ్చు. మీకు తెలుసు కదా యూట్యూబ్లో థంబ్నైల్స్ ఎలా పెడతామో అలాగా. అలా ఇక్కడ ఎలా పెట్టాలి అంటే ఎట్రిబ్యూట్ ఏమని రాయాలి అంటే పోస్టర్. ఏమని రాయాలమ్మా? ఎట్రిబ్యూట్ పోస్టర్. సో పోస్టర్ అని రాసి ఇప్పుడు ఏం చేద్దాము? పోస్టర్ అని రాసి మీ సిస్టంలో ఏవో ఒక ఇమేజెస్ ఉంటాయిగా. మనం చాలా ప్రోగ్రామ్ చేసాం, చాలా ఇమేజెస్ కాపీ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు నా సిస్టంలో java.jpg ఇమేజ్ ఉంది. సో జావా ఇమేజ్ని పోస్టర్ కింద పెట్టండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఈ ఇమేజ్ కనిపిస్తుంది. ఇంకా అంటే 0. ఇప్పుడు ఇనీషియల్గా ఎక్కడుంది నాది? కంట్రోల్ 0 సెకండ్స్ దగ్గర ఉంది. అంటే ఇనీషియల్గా నాకు ఇలా జావా ఇమేజ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ ఇమేజ్ ప్లే అవుతుంది. Welcome to my first live coding session on both YouTube and Twitch at exactly the same time. Okay, and today what I'm going to do is I'm going to focus in on TensorFlow, and I am specifically aiming. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. సో ఇలాగ మీరు కావలసినటువంటి మల్టీమీడియా కంటెంట్ని మీ HTMLలో మీరు ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఈ HTML ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడతో మనం HTML కంప్లీట్ చేసుకున్నాం. అంటే మనం 27/1/2025ని HTML స్టార్ట్ చేసాం. అవునమ్మా? ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? 27/1. మనం టోటల్ 30 డేస్ నేర్చుకున్నాం, అంటే 30 అవర్స్ నేర్చుకున్నాం. ఓకేనా? 27th నుంచి 28th పోనీ ఒక 4 డేస్ 5 డేస్ హాలిడేస్ తీసేస్తే, హాలిడేస్ కూడా మనకు పెద్ద లేవు. 27, 28, 29, 30, 31, 1, 2 ఒక హాలిడే, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక హాలిడే, 11, 12, 13 ఒక హాలిడే, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఒక హాలిడే,
4 హాలిడేస్ పోతే మనం టోటల్గా 24 అవర్స్ HTML నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం ఒక 2 మినీ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఈ HTML కాన్సెప్ట్ యూజ్ చేసి 2 మినీ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. మీ 2 మినీ ప్రాజెక్ట్స్ కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే మీరు రెజ్యూమే ప్రాజెక్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మరి ఇది ప్రాజెక్ట్ కదా, 2 మినీ ప్రాజెక్ట్స్ మీరు చేయాలి అంటే ఇక్కడతో మనకి HTML కంప్లీట్ చేసుకుని నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సిఎస్ఎస్ అంటే HTML మనం 1 మంత్ నేర్చుకున్నాం. అర్థమవుతుందా? నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సిఎస్ఎస్. కానీ మళ్ళా సిఎస్ఎస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి ఆ సిఎస్ఎస్ ప్లస్ HTML కలిపి ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకొక మినీ ప్రాజెక్ట్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ మధ్యలో ఉండగా ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తాము. సిఎస్ఎస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక మినీ ప్రాజెక్ట్ చేస్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ప్రజిత్, మన యూట్యూబ్ లింక్ మొన్న మీకు చూపించాను కదా, ఎంబెడ్ అని రాసి మన యూట్యూబ్ లింక్ పెట్టాం కదా ఆల్రెడీ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం షల్ వి స్టార్ట్ సిఎస్ఎస్? రైట్ సార్. ఇప్పటిదాకా ఎవరికైనా ఈ యొక్క 24 క్లాసెస్ మనం 28 దాకా జరిగిన క్లాసెస్ ఎవరికైనా వీడియోస్ కావాలి, రికార్డింగ్ వీడియోస్ అంటే ఎవరైనా మిస్ అయితే మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ సెండ్ ద రికార్డింగ్ క్లాసెస్. ఓకేనా? సో నా వాట్సాప్ నెంబర్ 9652592663. షల్ వి ఎంటర్ ఇంటూ సిఎస్ఎస్? మళ్ళీ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్లో మళ్ళీ HTML వస్తుంది. అర్థమవుతుందా? సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ ఒకటి కాదు. మీరు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో చిన్నప్పుడు గేమ్ ఉండేది అంటే మళ్ళీ సిఎస్ఎస్ అంటే మళ్ళీ HTML కాంబినేషన్. అప్పుడు మళ్ళీ మీకు HTML అంతా మళ్ళీ మనం సిఎస్ఎస్ నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ ఒకటి స్పెషల్ టాపిక్ కాదు, సిఎస్ఎస్ ప్లస్ HTML కాంబినేషన్. మళ్ళీ రేపు మీరు మళ్ళీ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకుంటాం అనుకోండి, మళ్ళీ జావా స్క్రిప్ట్లో మళ్ళీ HTML CSS వస్తాయి. అర్థమవుతుందా? రైట్. మీరు రేపు రియాక్ట్ నేర్చుకుంటారు, రియాక్ట్లో HTML CSS జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఒక చైనింగ్ ప్రాసెస్ అనమాట. ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండదు. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనకున్న HTML ఇక్కడ దాకా మనం కంప్లీట్గా HTML నేర్చుకున్నాము. దాని మీద మనం జస్ట్ రియల్ టైమ్ ప్రాక్టికల్స్ చూసాం. రియల్ టైం ప్రాక్టికల్స్ వేరు, ప్రాజెక్ట్ వేరు. రియల్ టైం ప్రాక్టికల్స్ అంటే అమెజాన్ యొక్క లాగిన్ ఫామ్ అని, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనం చూసాం. అవునా? నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ఎస్ లోకి ఎంటర్ అవుతున్నాము. మళ్ళీ సిఎస్ఎస్ మధ్యలో ఉండగా బ్యాక్ వచ్చి మన HTML మీద ఒక మినీ ప్రాజెక్ట్ ప్లస్ సిఎస్ఎస్ కంప్లీట్ అయిన తర్వాత HTML ప్లస్ సిఎస్ఎస్ మీద 2 మినీ ప్రాజెక్ట్స్. టోటల్ మీ కోర్స్ అయ్యేటప్పటికి HTML లో 2 మినీ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అయ్యేటప్పటికి 2 మినీ ప్రాజెక్ట్స్, జావా స్క్రిప్ట్కి 2 మినీ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఇది ఎక్కడైనా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ మన రియాక్ట్ కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి 4 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. టోటల్ మీకు 8 ప్రాజెక్ట్స్ వస్తాయి. 4 ఏమో ఎండ్ టు ఎండ్. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే డేటాబేస్, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ సంబంధించిన లాజిక్. ఈ 3 కలిపితే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటాం. మినీ ప్రాజెక్ట్స్ 2, జావా స్క్రిప్ట్లో 2 మినీ ప్రాజెక్ట్స్, 4 క్యాప్స్టోన్. టోటల్ మీరు 8 ప్రాజెక్ట్ చేస్తారు. 8 ప్రాజెక్ట్స్ కూడా అన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్సే. మీరు రియల్ టైంలో చేసే ప్రాజెక్ట్సే చేయబోతున్నాం. ఓకేనా? రైట్. నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సిఎస్ఎస్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సిఎస్ఎస్. సార్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎస్ఎస్? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సార్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాస్కేడింగ్? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాస్కేడింగ్? అంటే కాసేపు మీరు సిఎస్ఎస్ HTML పక్కన పెడితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో రియల్ టైం క్యాస్కేడింగ్ మీనింగ్ ఏంటి, జనరలైజ్డ్ క్యాస్కేడింగ్ మీనింగ్ ఏంటి అంటే మీరు ఒకసారి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓపెన్ చేసి చూడండి. క్యాస్కేడింగ్ మీన్స్ కంబైనింగ్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాస్కేడింగ్? కంబైనింగ్ మీన్స్ జాయినింగ్. అంటే సార్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే మీ HTML కోడ్కి మళ్ళీ HTML మళ్ళీ రాసుకుని రావాలి. ప్రతి కాన్సెప్ట్కి HTML కంపల్సరీ మళ్ళీ మనం యూజ్ చేయాలి. మీకు ఆ HTML కోడ్కి ఒక స్టైల్ కావాలి అన్నా, ఒక డెకరేషన్ కావాలి అన్నా కంపల్సరీ మనం CSS యూజ్ చేయాలి. దాన్నే కంబైనింగ్ అన్న. అంటే సార్ ఇప్పుడు CSS ఎందుకు యూజ్ చేయాలి సార్ అంటే, CSS స్టైల్స్ ఏం చేస్తాయి అంటే, స్టైల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ అవర్ ప్రజెంటేషన్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ రెస్పాన్సివ్. ఇంటరాక్టివ్ అంటే ఏంటి? యూజర్ ఎక్కువసేపు మన అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేస్తాయి. ఒక యూజర్ మన అప్లికేషన్తో ఎక్కువసేపు ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతాడు? మన అప్లికేషన్ కలర్ఫుల్గా కనిపించి, మన అప్లికేషన్స్లో బటన్స్ అవి కూడా రెస్పాన్సివ్నెస్గా ఉండి కలర్ఫుల్గా కనిపిస్తే ఎండ్ యూజర్ మన యొక్క అప్లికేషన్తో ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవుతాడు. అవునా కాదా? సో స్టైల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ అవర్ ప్రజెంటేషన్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ రెస్పాన్సివ్. ఓకేనా? రైట్ సార్. అసలు స్టైల్స్ మనం ఎన్ని టైప్స్గా డిఫైన్ చేయొచ్చు సార్? స్టైల్స్ మనం ఎన్ని టైప్స్గా డిఫైన్ చేయొచ్చు అంటే, స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ 3 టైప్స్. స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ 3 టైప్స్. 3 టైప్స్గా మనం డిఫైన్ చేయొచ్చు. లేదా స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ 3 వేస్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్ స్టైల్. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ఎంబెడెడ్ స్టైల్. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మనం ఎక్కువగా సార్ అసలు ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటి, ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్ అంటే ఏంటో మనం చూద్దాం. కానీ ఎక్కువగా మీకు కంపెనీ ఓరియంటెడ్లో రియల్ టైంలో ఎక్కువ ఏమి యూజ్ చేస్తారు అంటే, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అది కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇన్లైన్ స్టైల్. ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్? ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటి? స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇండివిజువల్లీ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. ఓకేనా? రైట్. నేను రేపు ఈ సండే నాకు వర్క్షాప్ ఉంది. నెక్స్ట్ సండే నుంచి మనం ఏం చేద్దాము అంటే, నేను ఒకటే చెప్తున్నా, మీ దగ్గర 2 కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఉండాలి. ఒకటి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్గా ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి మనం ప్రతిరోజు నేను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ టైం చెప్తాను. మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్టార్ట్ చేద్దాం ఆప్టిమైజ్ చేయడం. ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ అన్ని లింక్డ్ఇన్లోకి ఎట్ ఏ టైం పుష్ అవ్వాలి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ మీ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్లో కూడా ఎట్ ఏ టైం మీరు దాంట్లోకి అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఈ సండే నాకు వర్క్షాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే నుంచి మనం లింక్డ్ఇన్ మీద కంపల్సరీ ఫోకస్ చేసి ముందర మన యొక్క లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎవరీ ఎలిమెంట్ ఇండివిజువల్లీ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అంటే, మీకు ఎప్పుడైనా గుర్తుందా? మీ సీనియర్స్ కానీ ఫేర్వెల్ అయిపోయేటప్పుడు మ్యాక్సిమం కొంచెం పెద్ద పెద్ద కాలేజెస్లో అవిను ఏమిస్తారు మీ సీనియర్స్కి గిఫ్ట్ కింద? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఏమిస్తారమ్మా? ఒక ఫైల్స్ టైప్ ఇస్తారు. ఫైల్స్ కానీ కాలేజీ లోగోతో ఒక ఫైల్ టైప్ ఏంటి? ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి. చూసారా? అలాగా మన దగ్గర కూడా మీరు ఒక పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్తో కంపల్సరీ మీరు బయటికి వెళ్ళాలి. ఆ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ వీటితో సరిపోదు. ప్రతి ప్రాజెక్టు మీరు చేసినప్పుడల్లా పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అంతా మీ యొక్క పోర్ట్ఫోలియో అంతా కూడా ప్రాజెక్ట్స్తో ఉండాలి. ఓకేనా? రైట్. సో స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అంటే ఎలాగ సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకోండి, style.html. ఓకే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి.
ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకొని బాడీలో ఒక H1 హెడ్డింగ్ తీసుకుందాం. H1 హెడ్డింగ్ తీసుకొని ఏమని రాద్దాము? HTML అని రాయండి. ఎవ్రీ బ్యాచ్కి సేమ్ ప్రాజెక్ట్స్ ఉండవు. ప్రతి బ్యాచ్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకేనా శ్రీలక్ష్మి? మొన్న మీ యొక్క ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఏం చేశారంటే వీడియో ట్యూటోరియల్ ప్రాజెక్ట్ చేశారు. మీరు డిఫరెంట్ ఈసారి మనం ఏం చేద్దాము అంటే నెట్ఫ్లిక్స్ క్లోన్ కానీ అమెజాన్ క్లోన్ కానీ, ఓకేనా? అంటే ఈసారి మనం ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా? మీ యొక్క ప్రీవియస్ వాళ్ళు ఏం చేశారంటే లైక్ యూట్యూబ్ ప్రాజెక్ట్ టైప్ చేశారు. అంటే యూట్యూబ్ ప్రాజెక్ట్ అంటే సేమ్ వీడియో అప్లోడ్ చేయడం అది. ఈసారి మనం ఈ కామర్స్ ప్రాజెక్ట్ టైప్ చేద్దాం. ఓకేనా? రైట్. ఒకసారి మనం అందరం అనుకుందాం. ప్రాజెక్ట్ అంటే నేను ఒక్కడిని తీసుకునే డెసిషన్ కాకుండా మన అందరం ఒకసారి డిస్కస్ చేసుకుని ఏ ప్రాజెక్ట్ బాగుంది అన్నది మీ అందరినీ కూడా నేను డెసిషన్ తీసుకుని అందరం ఒక పాయింట్ అనుకుని మనకి మంచి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు అందరూ ఒక ప్రాజెక్ట్ నేమ్ చెప్తే ఎక్కువ మెంబర్స్ ఏదైతే ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ మనం రియల్ టైంలో చేద్దాం. ఓకేనా? అది నేను ఒక్కడిని కాదు, మన అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుందాం. ఓకేనా శ్రీలక్ష్మి? రైట్. చూడండి, స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఎవరీ ఎలిమెంట్ ఇండివిజువల్లీ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. ఒక ప్రాజెక్ట్ కాదు కదా, 4 ప్రాజెక్ట్ చేయాలి మనం. కాబట్టి మాక్సిమం మెంబర్స్ ఏ ప్రాజెక్ట్ చెప్తే అవే చేద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ బాడీలోకి వచ్చి ఇప్పుడు H1 హెడ్డింగ్ తీసుకున్నాను. ఇప్పుడు జనరల్గా సార్ ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటి? ఆ యొక్క ఎలిమెంట్ దగ్గరే మనం స్టైల్ కనుక డిఫైన్ చేస్తే మీ అందరికీ తెలుసు ఎలా రాయాలి. స్టైల్ అంటే ఇలా ఇక్కడ ఇలా రాసి స్టైల్ అని రాసి మనం ఆ యొక్క ఎలిమెంట్కి స్టైల్ అప్లై చేస్తామని మీకు తెలుసు. కానీ అలా కాదు. ఇన్లైన్ స్టైల్ అంటే ఏమీ లేదు. ఈ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో సార్ ఇక్కడ ఎలిమెంట్ ఏంటి? H1 ఎలిమెంట్, హెడ్డింగ్ ఎలిమెంట్. ఇక్కడే కనుక నేను స్టైల్ డిఫైన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్, ఇలా కూడా రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం రాస్తాను? రెడ్ కలర్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం రాద్దాము? రెడ్. బ్యాక్గ్రౌండ్లో డి. చూడండి, రెడ్ అని రాశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి రెడ్ అని రాయండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి రన్ చేద్దామా? ఏమవుతుందో? స్టైల్ కదా టీ. ఇప్పుడు చూడండి, HTMLకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ వచ్చిందా లేదా? ఫైల్ నేమ్ ఏమని పెట్టాం మనం? ఏం పెట్టామమ్మా? CSS స్టైల్సా? ఫైల్ నేమ్ ఏమని పెట్టామా? style.html. సో style.html అని రన్ చేయండి. style.html. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చిందా లేదా? అంటే మనం ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గరే మనం స్టైల్ డిఫైన్ చేస్తే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అది బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. నెక్స్ట్ H1 అని రాసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ రాయండి. CSS అని రాశాను అనుకోండి. H1 హెడ్డింగ్ CSS అని రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి సార్, ఇలా ఇన్లైన్లో ప్రతి లైన్లోనూ మనం స్టైల్ రాస్తే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ H1 హెడ్డింగ్ ఉందా? ఓకేనా? ఇక్కడ H1 హెడ్డింగ్కి మనం స్టైల్ అప్లై చేసాం అంటే ఈ లైన్కి అప్లై అవుతుంది. టోటల్ H1 హెడ్డింగ్ ఎక్కడైతే ఉందో అదంతా స్టైల్ అప్లై అవ్వదు. ఇప్పుడు చూడండి, CSS అలాగే ఉంటుంది. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో CSS అలాగే ఉంటుంది. అలా కాకుండా నేను స్టైల్ అని రాసి H1 హెడ్డింగ్ కనుక నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని రాశాను అనుకోండి. H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని రాశాను అనుకోండి, ఇది బ్లూ కలర్ అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు H1 ఎక్కడ ఉన్నా కూడా బ్లూ కలర్ అప్లై అవుతుంది. ఇలా రాయడాన్ని ఎంబెడెడ్ స్టైల్ అంటాం. ఓకేనా? అలా కాకుండా సార్ మనం ఇలాగా ఏ లైన్కి ఆ లైన్ అంటే సెపరేట్ స్టైల్ బ్లాక్ రాసి మనం ఒకేసారి స్టైల్ డిఫైన్ చేసామనుకోండి, దాన్ని ఎంబెడెడ్ స్టైల్ అంటాం. అలా కాకుండా ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ కనుక మన ఎలిమెంట్ కనుక స్టైల్ డిఫైన్ చేస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటాం. ఇన్లైన్ స్టైల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇన్లైన్ స్టైల్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే
స్టైల్ అని రాసి ప్రతి ఎలిమెంట్కి మనం డిఫైన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసాను అనుకోండి ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ H1 ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికీ ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఇన్లైన్ స్టైల్ కనుక అప్లై చేశాను అనుకోండి. నేను ఇప్పుడు ఇన్లైన్ స్టైల్ అప్లై చేశాను అంటే ఈ యొక్క H1 ఎలిమెంట్కి ఎంబెడెడ్ స్టైల్ ఉంది, నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్ ఉంది. ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏంటి? ఇలా సెపరేట్గా స్టైల్ బ్లాక్ అని రాసి హెడ్ సెక్షన్లో కనుక మనం రాస్తే దాన్ని ఎంబెడెడ్ స్టైల్ అంటాం. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుంది అంటే ఇన్లైన్ స్టైల్కే వెళ్తుంది. దీనికి చూడండి, ఈ యొక్క HTMLకి ఇన్లైన్ స్టైల్ ఉంది, ఎంబెడెడ్ స్టైల్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి, రన్ చేయండి ఒక్కసారి. ఓకేనా? ఇప్పుడు ఇది తీసేయండి. సో ఇప్పుడు ఏం రాసాం మనకి? HTML అంటే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద ఇన్లైన్ స్టైల్. ఒక్కొక్క వర్షన్లో నెక్స్ట్ వర్షన్ అది నేను చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది, ఫోర్త్ వర్షన్ ఏమవుతుంది, నెక్స్ట్ వర్షన్ 5లో ఏముంటుంది, నెక్స్ట్ బ్రౌజర్ బట్టి డిఫరెన్స్ ఏమొస్తుంది, అది మనం ఫస్ట్ క్లియర్గా నేర్చుకుందాము. ఫస్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడండి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ టైం తక్కువ పడుతుంది. దేనికి మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇది ఇన్లైన్ స్టైల్, స్టెప్ బై స్టెప్ 1 by 1 చూద్దాము. సార్ ఇక్కడ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని రాసాము. నెక్స్ట్ అదే కనుక H1 తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అని రాశాను అనుకోండి. ఇప్పుడు రన్ చేయండి. చూడండి, దీనికి ఎంబెడెడ్ స్టైల్ ఉంది, ఇన్లైన్ స్టైల్ ఉంది, కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్ళింది? ఇన్లైన్ స్టైల్కి వచ్చింది. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? నెక్స్ట్ దానికి ఓన్లీ ఎంబెడెడ్ స్టైల్ అంటే ఇక్కడ H1కి ఇన్లైన్ స్టైల్ లేదు కదా. ఇన్లైన్ స్టైల్ లేదు కాబట్టి అప్పుడు ప్రయారిటీ గోస్ టు ద ఎంబెడెడ్ స్టైల్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఇక్కడ ఇన్లైన్ స్టైల్ రాస్తే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ టైమ్ లెస్ ఎగ్జిక్యూషన్ టైం. ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML అని మనకి అవుట్పుట్ వచ్చింది కదా. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఆప్షన్లోకి రండి. ఇన్స్పెక్ట్లోకి వస్తే ఇక్కడ మీకు నెట్వర్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది పైన. ఇది ఎడ్జ్ బ్రౌజర్లో చెప్తున్నాను నేను. ఎడ్జ్ బ్రౌజర్లో పైన నెట్వర్క్ అని ఉంది చూడండి. నెట్వర్క్ దగ్గరికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఎంత టైం పట్టింది? 488 మిల్లీ సెకండ్స్. సెకండ్స్ కూడా కాదు, మిల్లీ సెకండ్స్లో నాకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ డౌన్ చూడండి, ఇదిగో నాకు ఈ అవుట్పుట్ రావడానికి 488 అంటే ఇంచుమించుగా 487 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఓకేనా? ఎందుకంటే ఇన్లైన్ స్టైల్ ఎందుకు అంటే ఆ యొక్క ఎలిమెంట్ దగ్గరే మనకు స్టైల్ డిఫైన్ చేయబడి ఉంటుంది కదా. ఈ ఎలిమెంట్ దగ్గరే మనకు స్టైల్ ఉంటుంది. అదే నేను కనుక సెపరేట్ బ్లాక్లోకి వెళ్తే కంట్రోల్ అనేది మళ్ళీ ఆ బ్లాక్లోకి మూవ్ అవ్వాలి, ఆ బ్లాక్లో ఉన్న స్టైల్ని అప్లై చేయాలి. కొంచెం మిల్లీ సెకండ్స్ టైం ఎక్కువ పడుతుంది. అది అడ్వాంటేజ్. ఇన్లైన్ స్టైల్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి మనం స్టైల్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు దీనికి డిఫైన్ చేశాను కాబట్టి HTML ఒక్కదానికే స్టైల్ అప్లై అయింది, మిగిలిన దానికి స్టైల్ అప్లై అవ్వలేదు. ఇప్పుడు దీనికి స్టైల్ అప్లై చేశాను అనుకోండి, నేను నీకు కావాలంటే అప్పుడు స్టైల్ అప్లై చేసుకోవాలి. ఎలాగా? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని పెడదామా? ఎల్లో. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు CSSకి ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, HTMLకి ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే మీరు స్టైల్లో రాసే ప్రతి అట్రిబ్యూట్ ఇక్కడ మీకు అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సార్, నాకు టెక్స్ట్ కలర్ వైట్ కావాలి సార్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, టెక్స్ట్ కలర్ వైట్ కావాలనుకోండి. టెక్స్ట్ కలర్ వైట్ కూడా రాసుకోవచ్చు. ఎలా రాయాలి? కలర్ వైట్. ఏమని రాద్దాము? కలర్ వైట్. ఇప్పుడు చూడండి టెక్స్ట్ కలర్ వైట్ వస్తుంది. చూడండి టెక్స్ట్ కలర్ వైట్. నెక్స్ట్ మీరు అందులో రాసేవారుగా టెక్స్ట్ అలైన్ సెంటర్ అని. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాయండి. ఇక్కడ కూడా సేమ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ రాయండి. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకేనా? టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పండి. మీకు ఎలిమెంట్స్ సెంటర్లోకి వస్తాయో లేదు చూడండి. సో ఇప్పుడు రన్ చేయండి. సెంటర్లోకి వచ్చిందా లేదా HTML?
సో ఇలా కనుక మనం స్టైల్ని డిఫైన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్లైన్ స్టైల్. ఓకేనా? దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్. అంటే మీరు స్టైల్కి రాసిన అట్రిబ్యూట్స్ అన్ని ఆ ఎలిమెంట్ దగ్గరే బాడీ లోపల బాడీ ఎలిమెంట్ లోపల మనం స్టైల్ డిఫైన్ చేస్తే దీన్ని ఏమని పిలవాలి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్లైన్ స్టైల్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓకేనమ్మా? రైట్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సార్ ఇప్పుడు మరి ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంబెడెడ్ స్టైల్? ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏమీ లేదు చూడండి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంబెడెడ్ స్టైల్ అంటే ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏం రాద్దాము? డెఫినేషన్ ఏం చెప్పండి? వెన్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ for elements in separate స్టైల్ బ్లాక్. ఎక్కడ డిఫైన్ చేయబడతాయి? ఇన్సైడ్ సెపరేట్ స్టైల్ బ్లాక్ లో కనుక నాకు స్టైల్ డిఫైన్ చేస్తే ఓకేనా, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఏమని చెప్పచ్చు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎంబెడెడ్ స్టైల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అంటే నేను ఇప్పుడు ఎలా రాస్తాను? ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీ అందరికీ ఎంబెడెడ్ స్టైల్ ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 తీసుకుని ఏమని రాద్దాము? హెచ్టిఎంఎల్ అని రాసి దీనికి ఒక క్లాస్ రాయండి. క్లాస్ నేమ్ రాయండి. డైరెక్ట్ మీరు ఎలిమెంట్ నేమ్తోనూ స్టైల్ అప్లై చేయొచ్చు. లేకపోతే సార్ ఎలిమెంట్ నేమ్తో అప్లై చేస్తే ఏమవుతుంది, క్లాస్ నేమ్తో అప్లై చేస్తే ఏమవుతుంది, అవన్నీ మనం నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. కానీ మీకు ముందర ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్డింగ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ రాసి, ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్ బ్లాక్ తీసుకుని హెడ్ సెక్షన్లో క్లాస్ని రిఫర్ చేసేటప్పుడు ఎలా రిఫర్ చేస్తాను? బై యూజింగ్ డాట్తో క్లాస్ని రిఫర్ చేసి ఇప్పుడు ఏం రాయాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమని రాద్దాము? ఎల్లో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చిందా లేదా? దీన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఎంబెడెడ్ స్టైల్. వీ హ్యావ్ టు రైట్ ద స్టైల్ ఇన్ సెపరేట్ స్టైల్ బ్లాక్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు సార్ నాకు టెక్స్ట్ కలర్ గ్రీన్ కావాలి సార్. రాయండి. ఇక్కడ ఏమని రాద్దాము? కలర్ గ్రీన్. ఓకే. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ కలర్ గ్రీన్. నెక్స్ట్ సార్ టెక్స్ట్ సెంటర్లోకి రావాలి. ఎస్. ఏమని రాద్దాము? టెక్స్ట్ ఎలైన్ సెంటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, టెక్స్ట్ సెంటర్లోకి వస్తుందా రాదా? ఎస్. నెక్స్ట్ నేను జనరల్గా ఏం చేస్తానంటే, చాలా మంది ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్కి అటెండ్ అవుతూ ఉంటారు. నేను చాలా మంది స్టూడెంట్స్ చెప్తాను, మీకు కూడా చెప్తాను, కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీరు నాకు ఒక చిన్న కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టండి. ఎందుకంటే జనరల్గా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో నాకు చెప్తే మిమ్మల్ని నేను నెక్స్ట్ ఆ యొక్క క్వశ్చన్స్ మీ యొక్క జూనియర్స్ కానీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి కానీ డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కూడా నాతో డిస్కస్ చేయండి అని చెప్పి నేను ప్రతి స్టూడెంట్కి చెప్తూ ఉంటాను. నాకు చాలామంది ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 80% స్టూడెంట్స్ చెప్పినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మనం ముందర క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అందరూ 85% నా స్టూడెంట్స్ ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్. మీకు మిగిలిన ఎక్కడా కూడా చెప్పరు. ఏంటి అంటే అది క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ వి ఎంబెడ్ స్టైల్స్ ఇన్ హెడ్ అండ్ బాడీ సెక్షన్? అంటే ఎంబెడెడ్ స్టైల్స్ని మన హెడ్ సెక్షన్లోనే రాయాలా, లేకపోతే హెడ్ సెక్షన్లో మన హెడ్ సెక్షన్ నచ్చితే హెడ్ సెక్షన్లో, బాడీ సెక్షన్లో పెడితే బాడీ సెక్షన్లో కూడా రాయొచ్చా? చాలా మంది ఎంత పెద్ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా ఏమని చెప్తారంటే, లేదు సార్ ఈ స్టైల్ అన్నది హెడ్ సెక్షన్లోనే డిఫైన్ చేయాలి అని చెప్తారు.
లేక బాడీ సెక్షన్లో డిఫైన్ చేస్తే అప్లై అవ్వదు అంటారు. కానీ అలా ఏమీ లేదు. మీరు స్టైల్ అన్నది హెడ్ సెక్షన్లోనైనా అప్లై చేయొచ్చు. లేదా ఇదే స్టైల్ నేను ఇక్కడ రిమూవ్ చేసేసి చూడండి, ఇక్కడ రిమూవ్ చేసేసి బాడీ సెక్షన్లో అప్లై చేద్దామా? అదే లాస్ట్లో అంటే ఇక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఎండింగ్లో కూడా చేయొచ్చు. బాడీ సెక్షన్లో కావాలంటే బాడీ సెక్షన్లోను, ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ బాడీ సెక్షన్లో చెప్తానే. బాడీ సెక్షన్లో అంటే ఇదిగో ఇక్కడ బాడీ సెక్షన్లో అప్లై చేద్దాము. ఓకే, ఇన్సైడ్ ద బాడీ రాశాను స్టైల్. ఇప్పుడు రన్ చేయండి. అప్లై అయిందా లేదా? ఎస్, అప్లై అయింది. ఓకేనా? లేకపోతే సార్ ఈ స్టైల్ తీసుకొచ్చి బాడీ సెక్షన్లోనే కాదు, ఎండ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎండింగ్లో కూడా రాయొచ్చు. అంటే ఇక్కడతో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ కూడా మనం స్టైల్ డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేయండి, అదిగో అప్లై అయింది. కానీ హెడ్ సెక్షన్లోని ఎందుకు డిఫైన్ చేయాలి అంటే కొన్ని మెథడ్స్ మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్క్రీన్ మీద ఇలా రాశాను అనుకోండి. మీరు కాలేజీకి వచ్చేది, మీరు క్లాస్కి వచ్చే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ మీ నోటీస్ బోర్డు మీద ఇలా ఉందనుకోండి, మీరు ఏం చెప్తారు దాన్ని? చెప్తాను చూడండి. డిగ్రీస్ ఇలా రాశాను అనుకోండి, నేను ఏం చెప్పలేదు, ఇలా ఒక రాసి సి అని రాశాను. ఏంటి దాని మీనింగ్ ఏంటి? సార్ మ్యాక్సిమం అందరూ చెప్తారు సార్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇది టెంపరేచర్ని చెప్పేది సార్ అని. మీకు ఎలా తెలిసింది అంటే అందరూ మన టెంపరేచర్కి ఇలాగే ఫాలో అవుతాం. ట్రెడిషనల్గా మీరైనా నేనైనా టెంపరేచర్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేయాలంటే డిగ్రీ సి అంట. సి అంటే ఏంటి అంటే మీరు ఏమీ ఆలోచించరు, సార్ డిగ్రీ సి అంటే ఓకే సార్ అది టెంపరేచర్ని మన సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది అంటారు. అంటే రేపు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యి మీరు ఆ కంపెనీని వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయినా కూడా మీరు చేసిన ప్రాజెక్ట్ మాత్రం పెర్మనెంట్గా ఉండిపోతుంది. ప్రాజెక్ట్ చేసిన ఎంప్లాయ్ పెర్మనెంట్ కాకపోవచ్చు, కానీ మీరు చేసిన ప్రాజెక్ట్ మాత్రం ఆ కంపెనీలో పెర్మనెంట్గా ఉండిపోతుంది. మీరు నెక్స్ట్ కంపెనీకి మీరు షిఫ్ట్ అయిపోయినప్పుడు మీ ప్లేస్లో ఇంకొక ఎంప్లాయ్ వస్తాడు కదా, మరి ఆ ఎంప్లాయీ ఆ యొక్క సిఎస్ఎస్ కోడ్ కోసం ఎక్కడ సెట్ చేస్తాడు? ఇలా మీరు ఒక మీనింగ్లెస్గా ఎక్కడ పడితే అక్కడ రాసేసారనుకోండి, అవుట్పుట్ మాత్రం వస్తుంది. కానీ నెక్స్ట్ మీ యొక్క పొజిషన్లో నెక్స్ట్ ఎంప్లాయ్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయ్ ఏదైనా ఎర్రర్స్ వస్తే వెరిఫై చేయాలి కదా. కాబట్టి హెచ్టిఎంఎల్ డెవలపర్స్ అందరూ ఒక స్టాండర్డ్ నొటేషన్ తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే అందరూ మీరు సిఎస్ఎస్ కోడ్ రాయాలంటే అందరూ కూడా హెడ్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలా కాకుండా ఒకడేమో హెడ్ సెక్షన్లో స్టైల్ రాసి, ఒకడేమో బాడీ సెక్షన్లో రాసి, ఒకడేమో ఎండ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ రాసి, కొంత కోడ్ ఏమో ఎండ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ రాసి, కొంత సిఎస్ఎస్ కోడ్ ఏమో బాడీలో రాస్తే ఎర్రర్స్ వస్తే ఎక్కడైనా మనం సెట్ చేస్తాము. సో కాబట్టి ట్రెడిషనల్ మెథడాలజీ ఏంటి అంటే వీ హ్యావ్ టు రైట్ ద సిఎస్ఎస్ స్టైల్ ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్. కానీ మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఎస్ వీ కెన్ ఎంబెడ్ ద స్టైల్స్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసా? మనం ఎక్స్పీరియన్స్ పెట్టి మన రెజ్యూమే అప్లై చేస్తాం. అంటే మనకు 1 ఇయర్ గ్యాప్ వచ్చినా 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినా జాబ్ రానప్పుడు మన ఎక్స్పీరియన్స్ పెడతాం. ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మనకు నిజంగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్ చెప్పి సాటిస్ఫై అయ్యాడు అనుకోండి హెచ్ఆర్, మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ అనుకుని ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీకి ఎంత అయితే శాలరీ ఉందో మీకు అంతే శాలరీ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయగలరు? ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ. So yes, we can embed the styles in either head section, or in body section, next ఏం చెప్పొచ్చు? or at the end of the HTML. ఓకేనా? ఎలిమెంట్ సార్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఎండ్లో కూడా మనం రాయొచ్చు ఎంబెడెడ్ స్టైల్స్, కానీ ప్రాబ్లం ఏమీ లేదు.
ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ we are going to see one important point, that is mime type of styles. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అంటే వాట్ ఈజ్ మైమ్ టైప్ ఆఫ్ స్టైల్స్. మైమ్ టైప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైమ్ అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. అంటే మైమ్ మీన్స్ ఏం చెప్పచ్చు? మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి నాకు. సార్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. మనం ఇది అంతా కోడ్ రాసాం కదా సార్, ఈ కోడ్ అంతా అదే మన రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే జావాలో, సి లాంగ్వేజ్లో కంపైలర్, పైథాన్లో మనకి ఇంటర్ప్రిటర్ ఉంటాయి కదా సార్. ఎందుకంటే నేను ఇదంతా హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తున్నాను కదా. హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినప్పుడు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కంపైలరు, ఇంటర్ప్రిటర్ ఉంటాయిగా. మరి బ్రౌజర్ లోపల అంటే ఏదైనా సిస్టమే. సిస్టమ్ ఓన్లీ అండర్స్టాండ్స్ బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్, అంతేనా? సో జీరోస్ అండ్ వన్సే అండర్స్టాండ్ అయినప్పుడు మరి హై లెవెల్ లాంగ్వేజ్ని బ్రౌజర్లో మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అంటే ఎలా కనిపిస్తుంది సార్? అంటే దానికి కూడా ప్రతి బ్రౌజరు, ఎవ్రీ బ్రౌజర్ విల్ హ్యావ్ వన్ కంపైలర్. ప్రతి బ్రౌజర్కి కూడా కంపైలర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. చక్ర, ఇమేజెస్, చక్ర యూజెస్ విచ్ బ్రౌజర్ అని అడిగామనుకోండి. ఇప్పుడు చూడండి, చక్ర ఇదే జావా స్క్రిప్ట్ ఇంజన్, లేకపోతే మీకు ఇంకా చెప్పాలి అంటే క్రోమ్ యూజెస్ విచ్ ఇంజన్. దాన్ని కంపైలర్స్ అని కాకుండా టెక్నికల్గా మనం ఏమని పిలుస్తాము? ఇంజన్ అని పిలుస్తాం. ఇంజన్, ఓకేనా? V8 మీకు ఇమేజెస్ బ్రౌజర్ ఇంజన్స్ అని చెప్పి మీకు ఇమేజెస్ కనుక నేను సెట్ చేశాను అనుకోండి, బ్రౌజర్ ఇంజన్స్ అని చెప్పి మీరు ఇమేజెస్లోకి వస్తే చూడండి, దీస్ ఆల్ ఆర్ ద బ్రౌజర్ ఇంజన్స్. ఇంజన్ అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలాగైతే కంపైలర్ ఉంటుందో ఇక్కడ మనకి ఇంజన్ అన్నమాట. చూడండి, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కదా, ఏమని పెట్టాము? బ్రౌజర్ రెండర్స్ అని పెట్టాం కదా. సర్లేండి, ఇక్కడే ఓపెన్ చేసేద్దాము. సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్ మీద బ్రౌజర్ రెండర్స్. ఓకే, పి ఫోల్డర్లో సేవ్ అయింది. చూడండి ఇప్పుడు బ్రౌజర్ రెండర్స్. ఒకసారి చూడండి, ప్రతి బ్రౌజర్కి ఒక ఇంజన్ ఉంటుంది. అంటే క్రోమ్ ప్రీవియస్గా బ్లింక్ అనేటువంటి ఇంజన్ యూజ్ చేసేది. నెక్స్ట్ క్రోమ్ అప్డేట్ అయిన తర్వాత క్రోమ్లో V8 అనే ఇంజన్ తీసుకొచ్చారు. ఇంజన్ అంటే ఒక కంపైలర్ లాంటిది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక బ్రౌజర్లో అవుట్పుట్ ఓ రకంగా కనిపిస్తే ఇంకొక బ్రౌజర్లో వేరొక రకంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కింద చూడండి, ఫర్ బెస్ట్ బ్రౌజింగ్ రిజల్ట్స్ యూజ్ మై ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, లేకపోతే యూజ్ క్రోమ్ బ్రౌజర్ అని చెప్తారు. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ అప్లికేషన్స్లో కానీ, ఎంసెట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కానీ మీకు రిజల్ట్ బాగా కనిపించాలంటే క్రోమ్ బ్రౌజరే యూజ్ చేయండి, లేకపోతే ఫైర్ ఫాక్స్ బ్రౌజరే యూజ్ చేయండి అని ఎందుకు చెప్తారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు చెప్తారు అంటే ప్రతి బ్రౌజర్కి కూడా డిఫరెంట్ ఇంజన్స్ ఉంటాయి. ఇంజన్ అంటే ఏంటి? మనం రాసినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది. క్రోమ్ ప్రీవియస్గా బ్లింక్ అనేటువంటి ఇంజన్ యూజ్ చేసేది.
ఇప్పుడు నెక్స్ట్ మనకి 2023 నుంచి క్రోమ్ అప్డేట్ అయిన తర్వాత దాని ఇంజన్ V8 కింద మార్చారు. అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనుకోండి, ట్రైడెంట్ అనే ఇంజన్ యూజ్ చేస్తుంది. ఇంజన్ మీన్స్ వన్ కంపైలర్. అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేటెస్ట్ వర్షన్ చక్ర అనేటువంటి ఇంజన్ యూజ్ చేస్తుంది. ఫైర్ ఫాక్స్ అయితే గీకో లేదా స్పైడర్ మంకీ. ఎందుకంటే ఈ బ్రౌజర్లో ఒక రకంగా కనిపిస్తే అవుట్పుట్ వేరొక బ్రౌజర్లో ఇంకో రకంగా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ఇంజన్. ఎడ్జ్ బ్రౌజర్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా బ్రౌజర్, అది చక్ర అనేటువంటి ఒక ఇంజన్ యూజ్ చేస్తుంది. విచ్ ఇంజన్ ఇట్ విల్ యూజ్? చక్ర. ఓకేనా? ఒపేరాకి వచ్చేసరికి బ్లింక్ V8. ఇవన్నీ కూడా బ్రౌజర్ ఇంజన్స్, రెండరింగ్ ఇంజన్స్. ఇదంతా కూడా కోడ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనకి డిజైన్ చేశారు. ఈ కోడ్ అంతా కూడా ఇంజన్ యొక్క కోడ్ ఎలా డిజైన్ చేశారు? బై యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకేనా? సో ఈ యొక్క డయాగ్రామ్ కూడా మీకు నోట్స్లో పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సార్ ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే, నేను చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రేపు మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు కూడా కోడ్ ఎలా రాయాలి అంటే కర్లీ బ్రేసెస్లోనే రాయాలి. అంటే ఇప్పుడు స్టైల్కి మీరు కోడ్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాశారుగా, అదే మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసినా కూడా చూడండి, జావా స్క్రిప్ట్ రాసినప్పుడు మీరు కర్లీ బ్రేసెస్లోనే కోడ్ రాస్తారు. సిఎస్ఎస్ కూడా కోడ్ కూడా కర్లీ బ్రేసెస్లోనే రాస్తాం. ఓకేనా? రేపు మీరు యాంగులర్ ఎప్పుడైనా నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ కూడా కోడ్ కర్లీ బ్రేసెస్లోనే రాస్తాం. అంటే సిఎస్ఎస్కి కోడ్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్లో రాసి, జావా స్క్రిప్ట్కి కోడ్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్లో రాసి, టైప్ స్క్రిప్ట్కి కోడ్ మనం కర్లీ బ్రేసెస్లో రాస్తే బ్రౌజర్కి ఎలా అర్థమవుతుంది సార్? బ్రౌజర్ ఇంజన్కి మనం రాసిన కోడ్ జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడా, టైప్ స్క్రిప్ట్ సంబంధించిన కోడా, సిఎస్ఎస్ సంబంధించిన కోడా అని ఎలా అర్థమవుతుంది అంటే, మనం ఇక్కడ రాయాలి. ఏమని రాయాలి? స్టైల్ దగ్గరకు వచ్చి టైప్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఫస్ట్ ఎలా రాశారు? టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. ఇది సిఎస్ఎస్ కోడ్, ఇది సిఎస్ఎస్ సంబంధించిన కోడ్ అని చెప్పి నేను రాయాలి. రాయకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ టైం విల్ బి మోర్. మీరు ఇక్కడ కనుక ఎగ్జిక్యూషన్ టైం చూస్తే, రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ చేసి మీరు ఎగ్జిక్యూషన్ టైం చూసి, రాయని క్రితం మీరు ఎగ్జిక్యూషన్ టైం చూసారనుకోండి, మీకు నానో సెకండ్స్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే బ్రౌజర్ వెతకాలి, బ్రౌజర్ సెట్ చేయాలి ఏంటి మనకి ఎలా వస్తుంది అన్నది. మీకు బ్రౌజర్ మొత్తం అంతా డిస్కస్ చేసి ఇప్పుడు చూడండి, ఇందాక 487 మిల్లీ సెకండ్స్ కనిపించింది. ఇప్పుడు నేను మైమ్ టైప్ అంటాం, టెక్స్ట్ జావా స్క్రిప్ట్ అని రాసిన తర్వాత 499 మనకి 149 మిల్లీ సెకండ్స్లో లోడ్ అయిందా లేదా? అబ్జర్వ్ చేశారా? ఇందాక 400 మిల్లీ సెకండ్స్ టైం పడితే ఇప్పుడు 149 మిల్లీ సెకండ్స్ పట్టింది. అంటే మనం అదే చెప్తాం, మీరు దీంట్లో చదువుకుంటారు డేటా స్ట్రక్చర్స్లో. అంటే ఒక గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి అంటే లెస్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ లెస్ టైంలో మనకి ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఇది మన ప్రతిసారి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాం. ఓకే, మనకి ఏదైనా ఒకలాగే కనిపిస్తుంది. కానీ మనం కనుక రీసెర్చ్ చేస్తే మైమ్ టైప్ రాసిన తర్వాత 149 మిల్లీ సెకండ్స్ పడితే, మైమ్ టైప్ రాయని క్రితం 498 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఈజీగా చెప్పాంగా బ్రౌజర్ ఇంజన్కి ఇది సిఎస్ఎస్ కోడ్, జావా స్క్రిప్ట్ కోడ్ కాదు అని చెప్పి. సరే మరి ఇందాక దాకా మనం రాయలేదు కదా సార్ అంటే, రాయకపోయినా రన్ అవుతుంది, రాసినా రన్ అవుతుంది. ప్లస్ మీరు ఆ టైం కూడా మీరు ఏమీ అబ్జర్వ్ చేయలేరు, మిల్లీ సెకండ్స్ కాబట్టి. అర్థమైందా? దాన్నే మనం ఏమంటాము అంటే మైమ్ మీన్స్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. అంటే ఇది ఏం చెప్తుంది సార్? ఈ మైమ్ టైప్ అంటే, మెయిల్ అంటే ఈమెయిల్ కాదు, కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్. మెయిల్ అంటే జీమెయిల్, యాహూ మెయిల్, ఆ మెయిల్స్ కాదు. ఇక్కడ మెయిల్ అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎవరి నుంచి? మన యొక్క
ఈ యొక్క ఐడి నుంచి అంటే ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ నుంచి బ్రౌజర్కి వెళ్ళేటప్పుడు కమ్యూనికేషన్ పాస్ అయినప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ కోడ్, జావా స్క్రిప్టా, సిఎస్ఎస్ఆ, టైప్ స్క్రిప్టా చెప్పడానికి ఈ మైమ్ ఎక్స్టెన్షన్ ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏమన్నాము, మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. మెయిల్ మీన్స్ కమ్యూనికేషన్. ఇది ఏం చెప్తుంది, ఇట్ డిఫైన్స్ the type of the code. It defines the type of the code so the browser can understand CSS MIME is ఏంటి ఫార్మాట్, టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ అని చెప్పి మనకి బ్రౌజర్ అర్థం చేసుకోవడానికి. అంటే బ్రౌజర్ కమ్యూనికేషన్ పాస్ చేస్తే ఎగ్జిక్యూషన్ టైం లెస్గా మనకి రావడం కోసం ఈ మైమ్ టైప్ మనం యూజ్ చేయాలి. సిఎస్ఎస్ అయితే టెక్స్ట్ సిఎస్ఎస్ అని, జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్ అని మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే నేను చెప్పాను కదా, మన కోర్స్ అయ్యేటప్పటికి మీరు 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలాగైతే ఉంటారో ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో మీరు ఆ రేంజ్కి ఈక్వల్ అవుతారని చెప్పి ఇవన్నీ మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా మీరు రెజ్యూమేలో హ్యాపీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సార్ టైం ఎలా చూడాలి సార్, ఎంత టైంలో రన్ అయిందో టైం ఎలా చూడాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఆప్షన్లోకి రండి. మీ బ్రౌజర్ ఇన్స్పెక్ట్ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ పైన ఈ విండోలో నెట్వర్క్ అని ఉంటుంది. ఇలాగా నెట్వర్క్ అని ఉంటుంది. ఆ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టైం అన్నది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా అందరికీను? రైట్ అమ్మ, ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.